చూసారా ఎంతో టేస్టీ అయిన పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇలాచీ పౌడరు అలాగే నెయ్యిలో వేయించుకున్న కిస్మిస్ బాదము పుచ్చగింజలను అయితే నేతిలో వేయించుకుని ఇలాగే వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కలిసేటట్టు బాగా కలుపుకుని పైన కాచి పక్కన పెట్టుకున్న పాలను కూడా వేసి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దింపేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాలన్నము అలాగే పరమన్నము బెల్లం అన్నం అని కూడా పిలుస్తారు కదా దీన్ని. కొన్ని చోట్ల అయితేనే మేమైతే పరమన్నం అంటాము. మరి మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా చేసుకుని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పండుగలకైనా ఏదైనా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకున్నారనుకోండి చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ తయారు చేసే విధానాన్ని ఇప్పుడు మన వీడియోలో చూసేద్దాము. అలాగే దీనికి ఏమేమి కావాలి అనేది కూడా ఇప్పుడు చూసేద్దాము. ఈరోజు మన వీడియోలో పరమాన్నాన్ని ఈజీగా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈరోజు చూసేద్దాము. ముందుగా 1 కప్పు రైసు, పాల ప్యాకెట్ 1/2 లీటరు, బెల్లము అలాగే కిస్మిస్ ఇవన్నీ ఇలాగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని పాలను అందులో వేసి పాలు మరుగుతున్నప్పుడు ఇలాగ ఒక పొంగు వచ్చిన తర్వాత బియ్యాన్ని కడిగి ఇందులో వేసుకోవాలి. పాలతో పాటు అన్నాన్ని కూడా ఉడకనివ్వాలి. మెత్తగా అయ్యేటంత వరకు ఇలా కలుపుకుంటూ ఈ బియ్యం అనేది అన్నంలాగా మెత్తగా అవ్వాలి. ఇంకా బిరుసు మీద మనం బెల్లం వేసామనుకోండి మళ్ళీ బిరుసెక్కిపోతుంది. అందుకని చెప్పి అన్నం అనేది మెత్తగా ఉడకాలి. పాలతో పాటు ఉడికితేనే దీనికి పరమాన్నానికి టేస్ట్గా ఉంటుంది. అలాగే కొంచెంమంది దీన్ని పాలన్నం అని, కొంచెంమంది ఏమో బెల్లం అన్నం అని కూడా పిలుస్తారు. చూడండి, మీకు తెలియకపోతే ఫస్ట్ టైం చేసే వాళ్ళు అయితే ఇలాగ ఒక మెతుకు తీసి స్పూన్ తోటి చూడండి. మెత్తగా అయిపోయిన తర్వాత మాత్రమే బెల్లాన్ని వేసుకోండి. అలాగే ఒక్కొక్కసారి బెల్లం వేసినప్పుడు పాలు ఇరిగిపోతాయి కదా, అలాంటప్పుడు కంగారు పడవలసిన అవసరం లేదు. కొన్ని పాలు పక్కన పెట్టుకోవాలి. పక్క స్టవ్ పైన కొన్ని పాలు మరిగించి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి ఇలాగా అన్నాన్ని ఈ పాలతో పాటు అన్నాన్ని బాగా ఉడకనివ్వాలి. మెత్తగా అయ్యేటంత వరకు ఉడికిన తర్వాత ఇలాగా బెల్లం వేసుకోవాలి. అలాగే నేను సగం బెల్లము సగము పంచదార వేసుకుంటున్నాను, అంటే చక్కెరని. నేను 1 కప్పు రైస్ తీసుకున్నాను కదా, ఒక 1/2 కప్పు బెల్లాన్ని వేసుకున్నాను, ఒక 1/2 కప్పు పంచదారని వేసుకుంటాను. చూడండి, ఇక్కడ బెల్లం కరిగిన తర్వాత ఇలాగా పంచదారని కూడా ఒక 1/2 కప్పు వేసుకున్నాను. అంటే మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి తీపి అనేది. ఇలాగా చూడండి, ఇప్పుడు పంచదార కూడా కరిగేటంత వరకు ఈ బెల్లము పంచదారతో పాటు ఈ అన్నాన్ని కాసేపు ఉడకనివ్వాలి. ఇలాగ ఒక 5 మినిట్స్ ఇలా దగ్గరికంటే ఉడికిన తర్వాత మనము ఇలాచీ పౌడరు అలాగే నేతిలోని మనం ఇందాక తీసుకున్నాము కదా కిస్మిస్, అలాగే మీ దగ్గర కాజు ఉంటే కాజు, అలాగే బాదము ఇంకా పుచ్చగింజల్ని ఇంకా 1 స్పూన్ నెయ్యి వేసి అవతల పొయ్యి మీద వేయించుకోవాలి. నేనైతే అవతల స్టవ్ పైన 1 స్పూన్ నెయ్యి వేసి నేను పుచ్చగింజలు అలాగే కిస్మిస్ బాదం పప్పుల్ని వేయించుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసుకుంటాను. అలాగే ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ 2 ఇలాచీలు దంచి పొడి ఇందులో వేసుకున్నాను. ఇలా వేయడం వల్ల మనకి తీపి అనేది తినేటప్పుడు ముఖం మొత్తకంట బాగుంటుంది. ఇలాగ అన్నీ వేసుకున్న ఇవన్నీ డ్రై నట్స్ అన్నీ వేసుకుంటాం కదా. వేసుకున్న తర్వాత మరిగించి పక్కన పెట్టుకున్న పాలను కూడా వేసేసి దింపేసుకోవాలి. ఇలా పాలు పైన వేయడం వల్ల మనకి పాలు విరిగినా కూడా మనకి మంచిగా ఉంటుంది. విరగలేనట్టే మళ్ళీ బాగుంటుంది. బెల్లపు అన్నం అని అంటారు కదా దీన్ని. అలాగే దీన్ని పరమాన్నం అని మేమైతే పిలుస్తాము. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టేస్ట్ చూసిన వాళ్ళు ఇలా తయారు చేసి ఒకసారి చూసారంటే మళ్ళీ కావాలని అంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.